నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఆయనకు కోపం వచ్చింది. తాను సీనియర్ అయినా పార్టీలో తగిన గుర్తింపు లేదని అసంతృప్తిని వ్యక్తపరిచారు. పార్టీలో ఇప్పుడున్న నేతల్లో ఆయనే సీనియర్. ఒక ఉప ఎన్నికతో సహా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనాన్ని సృష్టించిన నేత, పార్టీ ఆదేశాలపై కేసీఆర్ పైనే ఎంపీగా పోటీ చేసిన నేత, ఇప్పుడు రాజీనామా దిశగా అడుగులా వేస్తున్న నేత. ఆయన ఎవరో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఆయనే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. పార్టీలో తనకు తగిన గౌరవం లేదని తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వార్తలోకి ఎక్కారు. ఇంతకీ ఆయన రాజీనామా చేస్తారా? ఒకవేళ చేస్తే ఏ పార్టీలో చేరనున్నారు? బీఆర్ఎస్లోనా, బీజేపీలోనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జీవన్ రెడ్డి తెలంగాణ రాజకీయంలో ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నేతల కన్నా ఆయన సీనియర్. 1983లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జీవన్ రెడ్డి కొంతకాలానికే మంత్రిగా అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి 1987లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతరం ఎన్టీఆర్ను దించి ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు అయ్యారు. ఈ ఎపిసోడ్లో జీవన్ రెడ్డి నాదెండ్ల భాస్కర్రావు వైపు వెళ్లారు. దీంతో నాదెండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో కూడా మంత్రిగా స్థానం సంపాదించారు. మళ్లీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985 ఎన్నికల్లో ఓటమి చెందిన జీవన్ రెడ్డి 1989 ఎన్నికల్లో విజయం సాధించారు. మరలా 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్ రమణ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 1996 లోక్సభ ఎన్నికల్లో రమణ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన జీవన్ రెడ్డి వైఎస్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఓటమి చవిచూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 2014లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. నాడు ఉత్తర తెలంగాణ 3 జిల్లాల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. ఆ తర్వాత వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2019లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు. ఇటీవల అదే స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చిన పోటీకి విముఖత చూపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని కోరారు. కానీ ఇటీవల ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది. దీంతో పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి పార్టీపై అలకబొనడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కారు. తనకి తెలియకుండానే తన ప్రత్యర్థి జగిత్యాల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో పార్టీ అధిష్టానం కలగజేసుకుని నచ్చచెప్పడంతో మెత్తబడ్డారు. పుండు మీద కారం చల్లినట్టు ఆ క్రమంలోనే ఆయన ప్రధాన అనుచరుడు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. జగిత్యాల ధర్మపురి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంగారెడ్డిది ముమ్మాటికి రాజకీయ హత్యనని జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ అధికారంలో ఉంటే జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోందని ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడికి వెళ్లారు. ఆ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మీకు మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం, మమ్మల్ని ఇలా బతకనివ్వండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను ఇక రాజకీయాల్లో కొనసాగనని, ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకి సేవ చేస్తా అన్నారు. ఇలా అయినా మమ్మల్ని బతకనివ్వండని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని మమ్మల్ని చంపేస్తున్నారు. ఇంతకాలం మానసిక అవమానాలకి గురవుతున్నా తట్టుకున్నాం. ఇక ఓపిక నశించిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది. తన అనుచరుడి హత్యను చాలా సీరియస్గా తీసుకున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల్లో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా, కాంగ్రెస్ రాజ్యం నడుస్తోందా? ప్రాణహాని ఉందని తెలిపినా పోలీసులు ఏం చేశారు అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయనపైన జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. 40 ఏళ్లు పార్టీని నమ్ముకుంటే చివరికి మిగిలిందేంటని ప్రశ్నించారు. దయచేసి తనను క్షమించాలని, తన పార్టీలో ఉండలేనంటూ మహేష్ కుమార్ ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేశారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నారని ప్రచారం జరిగింది. మళ్లీ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని జీవన్ రెడ్డిని సంతృప్తిపరిచారు. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి వస్తుందని మౌనం పాటించారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు భర్తీ జరగగా వాటిలో జీవన్ రెడ్డికి అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. తాజాగా మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్న విధంగా 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ వస్తున్నాను అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి ఈ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు మాత్రమే తనకన్నా సీనియర్ నాయకుడని, పార్టీ పరంగా చూస్తే జానారెడ్డి కూడా తనకంటే 4 ఏళ్ల జూనియరే అని అన్నారు. పైగా సీనియారిటీకి తగిన గుర్తింపు లేనప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది అన్నారు. జీవన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్తో కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. గతంలో మాదిరి మరోసారి ఆయన తన అసంతృప్తిని క్యాజువల్గా వ్యక్తం చేశారా, లేక ఈసారి పార్టీని నిజంగానే వీడుతారా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఏం చేసింది ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేయడానికి అందరూ జంకితే పార్టీ కోరిక మేరకు తాను 2 సార్లు పోటీ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక నాయకుణ్ణి తానే అని, శాసనసభలో గానీ శాసన మండలిలో గానీ కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటం అయితే చేశారో అంతకు ఏమాత్రం తక్కువగాని పోరాటం తాను చేసినట్టు జీవన్ రెడ్డి చెప్పడం విశేషం. రేవంత్ రెడ్డితో పోల్చి చెప్పడంతో ఆయన స్థాయి ఏంటో చెప్పకనే చెప్పినట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇదే సందర్భంలో పార్టీలో సీనియర్ నాయకులైన ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డిలు మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముందని అభిప్రాయపడ్డారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన ఏకైక శాసనసభ్యుడిని తానేనని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గత 40 ఏళ్లుగా నేను అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నేను అనేలా పార్టీని బలోపేతం చేశాను అని ఆయన అన్నారు. ఒకవేళ జీవన్ రెడ్డి పార్టీ మారితే ఏ పార్టీలో చేరుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున టికెట్ తనకే ఇచ్చే హామీతోనే పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని తెలుస్తోంది. సంజయ్ కుమార్ ఉండగా తనకి కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ రాదని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారని, అందుకే ఈ రకంగా అసంతృప్తిని వెళ్లగొక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఈ క్రమంలో ఈ ఖాళీని భర్తీ చేయడానికి బీఆర్ఎస్ ఎదురు చూస్తోంది. దీంతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డికి తగిన గౌరవం లభిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో జగిత్యాలలో బీజేపీకి ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చింది. దీంతో జీవన్ రెడ్డి లాంటి నేత బీజేపీలో చేరితే బీజేపీకి ఇంకా బలం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారే ఆలోచన ఎంత మాత్రం లేదు, ఇది కేవలం ఊహాగానం మాత్రమే అని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని, అయితే దాని కారణంగా పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే జీవన్ రెడ్డి తన అసంతృప్తిని కూడా బహిరంగంగానే వెల్లడించారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను, నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండడంతోనే జీవన్ రెడ్డి రాజీనామా చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీని వీడి రాజీనామా చేస్తే కొరువితో తలగొక్కున్నట్లే అని, అందుకే ప్రస్తుతం పార్టీని వీడడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి ఇంతగా అసంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరోవైపు త్వరలోనే జీవన్ రెడ్డికి తగిన గుర్తింపు వచ్చే పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం చక్కర్లు కొడుతోంది. వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోవడం జీవన్ రెడ్డికి మైనస్. అయినా ఎమ్మెల్సీగా చట్టసభలో మొన్నటి వరకు కొనసాగారు. ప్రజల తరఫున పోరాడాల్సిన పరిస్థితి. జీవన్ రెడ్డి లాంటి నేతతో సంప్రదింపులు జరపడానికి రాష్ట్ర స్థాయి నేతలు సరిపోరు. అధిష్టానమే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుంది. గతంలో కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాల్లో పార్టీ అధిష్టానం కలగజేసుకుని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎక్కడా అధిష్టానం కలగజేసుకుని సమస్యను సద్దుమణిగేటట్లు చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒకవేళ ప్రస్తుతానికి సంతృప్తి చెందినా ఎప్పటికైనా మళ్లీ అగ్గిరాజుకుంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి జీవన్ రెడ్డి పార్టీ మారతారని అంటున్నారు. ఈరోజు పార్టీ మారనని చెప్పి రేపు ఉదయాన్నే పార్టీ మారిన నేతలు చాలా మంది ఉన్నారు. ఈ మాదిరే జీవన్ రెడ్డి కూడా ప్రస్తుతానికి పార్టీ మారకపోయినా త్వరలోనే మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవని సంజయ్ కుమార్ కాంగ్రెస్లో ఉండగా జీవన్ రెడ్డి పార్టీలో కొనసాగడం అసంభవం అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడంతో కొన్ని ప్రయోజనాలు ఆశించి పార్టీలోనే కొనసాగుతున్నారని, అసంతృప్తి మాత్రం అలాగే ఉందని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా లేవు. ఇక నామినేటెడ్ పోస్టులు కొన్ని మిగిలి ఉన్నాయి. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ జీవన్ రెడ్డికి ఇచ్చి ఆయన అసంతృప్తిని చల్లార్చుతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అటు ప్రభుత్వం ఇటు పార్టీ కూడా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ తరుణంలో జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత హాట్ కామెంట్ చేయడం పార్టీకి నష్టమనే భావించాలి. మరి దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.